ఏపీలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై కీలక ఆదేశాలు జారీ చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్రంలో ఎలాంటి అంతరాయం లేదన్న ఆయన ప్రజలు గ్యాస్ కొరతపై భయాందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో ప్రతిరోజు సమీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న అపోహలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ముఖ్యంగా ఖతారులో జరిగిన ఘటనల కారణంగా ఆయిల్ గ్యాస్ సరఫరాలపై ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. అర్బన్ ప్రాంతాల్లో పైప్ నేచురల్ గ్యాస్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. ఎక్కడైనా సిలిండర్ల డైవర్షన్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే 9 మందిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు నాదెండ్ల. ఈ కొరత ఒక్క రోజు కోసం కాదు, ఒక వారం కోసం కాదు. రాబోయే రోజుల్లో నిన్న ఖతార్లో జరిగిన దాడి చూస్తే మనకి స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే, రాబోయే రోజుల్లో ఆయిల్ విషయంలో, ఎల్పీజీ విషయంలో, సిఎన్జి విషయంలో ఖచ్చితంగా ప్రజలు కొంత సాక్రిఫైస్ అనేది సిద్ధం అవ్వాలి అనేది మనం ప్రిపేర్డ్గా ఉండాలి. ఎక్కడైతే డైవర్షన్కి పాల్గొంటున్నారో డెఫినెట్గా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. ఏజెన్సీస్ని ప్రత్యేకంగా నేను కోరుతున్నా, గ్యాస్ ఏజెన్సీస్ని దయచేసి ఆ వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మాకు సమాచారం వస్తుంది. కేంద్ర ప్రభుత్వం కిరోసిన్ కూడా సరఫరా చేద్దామని ఒక నిర్ణయం తీసుకున్నారండి. అయితే మీ అందరికీ తెలుసు, మన రాష్ట్రంలో మనం కిరోసిన్ ఫ్రీ స్టేట్గా దాదాపు 12 సంవత్సరాల క్రితమే మనం డిక్లేర్ చేసుకుని ఆ రోజు నుంచి కొనసాగిస్తూ ఉన్నాం. కానీ ఇటువంటి ప్రత్యేక పరిస్థితులు వచ్చినాయి కాబట్టి ముందుగా గిరిజన ప్రాంతాల్లో, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 2800 కిలోలీటర్ల కిరోసిన్ సరఫరా చేయడానికి సిద్ధం అవుతున్నామండి. ఇది వచ్చే వారం సోమవారం నుంచి మేము జిల్లాల వారీగా సమీక్షించుకుని